గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్టాఫ్ నర్స్ జోనల్ సంబంధించిన మెరిట్ లిస్ట్ అండి. విశాఖపట్నంకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దట్ ఈస్ ప్రొఫెషనల్ లిస్ట్. ఇంకా మనకి ప్రొఫెషనల్ లిస్ట్లో మనకి ఏదైనా మనం సర్టిఫికేట్స్ అనేవి పెండింగ్ ఉంటే, ఎగ్జాంపుల్ ఇన్కమ్ క్యాస్ట్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎనీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అవుట్సోర్సింగ్ సంబంధించింది ఏమన్నా పెండింగ్ ఉంటే, తర్వాత కొంతమంది అయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి రెన్యువల్ సర్టిఫికేట్స్ కూడా పెండింగ్ ఉంటాయి, రెన్యువల్ చేసుకోకుండా. అలాంటివి ఏమన్నా పెండింగ్లో ఉంటే మనకి ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు అబ్జెక్షన్స్ అనేవి ఉంచుతారు. అబ్జెక్షన్స్ అంటే ఏదైనా మనం సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇలా విశాఖపట్నంకి సంబంధించింది అంటే జోన్ 1 మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇది cfw.ap.nic అనే వెబ్సైట్ నందు దీన్ని రిలీజ్ చేశారు. సో ఈ వెబ్సైట్ చెక్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. ఎవరి నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో ఉందో, అంటే ఏ మెరిట్ పర్సంటేజ్లో ఉందో చెక్ చేసుకోండి. అదేవిధంగా అబ్జెక్షన్స్ అనేవి ఉంటాయి, అంటే రిమార్క్స్లో చూపిస్తుంది. మీరు ఇంకా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎగ్జాంపుల్ కోవిడ్ కేసులో కూడా చాలామంది చేశారు, బట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కొంతమంది అప్లోడ్ చేయలేదు. సో ఇలా ఏదైనా సర్టిఫికేట్ మీద మిస్ అయి ఉంటే, అప్లోడ్ చేయకపోతే ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో అబ్జెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ pursuance of the references first to third cited above, the professional merit list for staff nurse in notification number 125 dated 1/1/2025 is herewith displayed in the website. ఈ వెబ్సైట్లో అనేది వీళ్ళు డిస్ప్లే చేశారు ఈ విశాఖపట్నంకి సంబంధించిన మెరిట్ లిస్ట్. సో ఇది మనకు ఈరోజు రిలీజ్ చేశారు, 27th ఈరోజు మనకు రిలీజ్ చేశారు. ఇది ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే చూడండి. ఇన్ దిస్ కనెక్షన్ ఆల్ ది క్యాండిడేట్ షుడ్ వెరిఫై దేర్ పర్టికులర్స్ అండ్ ఇఫ్ ఎనీ అపియల్ అబ్జెక్షన్స్ ఆన్ ది పర్టికులర్స్ in the professional merit list submit their grievances in the prescribed pro formal along with the supportive documents to the office on or before 31/2025. ఈ మంత్ 30 లోపల అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ వెబ్సైట్ నందు ఉండే మెరిట్ లిస్ట్ చెక్ చేసుకొని రిమార్క్స్లో ఏవైతే మీకు పెండింగ్ ఉన్నాయో అవి మీరు ఈ మంత్ 30th లోపల వాటిని సబ్మిట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అండ్ రెక్టిఫికేషన్ ఇఫ్ ద గ్రీవెన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ 30 ద సేమ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మెయిన్గా మనము 30 లోపల మనకు పెండింగ్ ఉన్నవేవి సబ్మిట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్లో సేమ్ ఇదే విధంగా మళ్ళీ లిస్ట్ అనేది వస్తుంది, అంటే రిమార్క్స్లోనే వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఫామ్ ఇచ్చారు చూడండి, అపీల్ ఆబ్జెక్టివ్ గ్రీవెన్స్ ఫామ్. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో రిమార్క్స్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయని ఉందో ఆ మెరిట్ లిస్ట్ చూసుకొని మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసుకొని తిరిగి అవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి దీనికి యాడ్ చేసి, జిరాక్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, రెన్యువల్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నీ యాడ్ చేసి తిరిగి మీకు దగ్గరలో ఉండే డిఎంఎస్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అవన్నీ ఇక్కడ చూసినట్లయితే మనకి సీరియల్ నెంబర్ మెరిట్ లిస్ట్ మీరు సబ్మిట్ చేసి ఉంటారు కదా, అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడ మీకు ఒక సీరియల్ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారండి. మళ్ళీ ఆ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు అప్లికేషన్ ఫాము ఏ నెంబర్లో అయితే ఉందో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ ఒకటి ఇచ్చింటాడు, ఆ నెంబరు మళ్ళీ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పర్సన్ నేము అండ్ రిమార్క్స్ ఆఫ్ దిస్ ఆఫీస్. మీకు రిమార్క్స్లో ఏమైతే ఉందో అది మెన్షన్ చేయాలి. తర్వాత గ్రీవెన్స్ ఇఫ్ ఎనీ, మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో అవి మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎగ్జాంపుల్ చూడండి, ఏమేమి డాక్యుమెంట్స్ మీరు యాడ్ చేస్తున్నారో అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ, జిఎన్ఎం, బిఎస్సి మార్క్స్ ఏవైతే మీకు సబ్మిట్ చేయలేదో అవి. తర్వాత రిమార్క్స్ దగ్గర మీకు ఏదైతే రిమార్క్స్లో లిస్ట్లో వచ్చిందో అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి లాస్ట్లో మీకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎవరైతే ఇది అప్లై చేస్తున్నారో వాళ్ళు సిగ్నేచర్, అంటే అప్లికెంట్ ఎవరు అప్లై చేశారో వాళ్ళ యొక్క
సిగ్నేచర్తో ఇది మీరు అటాచ్ చేసినవన్నీ దీనికి పిన్ చేసి నీట్గా మళ్ళీ దీన్ని మీకు దగ్గరలో ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ మెడికల్ ఆఫీస్ కానీ ఎక్కడ అప్లై చేశారో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.